కాళేశ్వరము లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు, కేటీఆర్కి సంబంధం లేదు, మా పార్టీలు ఇంకొకరికో సంబంధం లేదు. అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది? ఇప్పుడు చెప్పమంటున్నా నేను. ఉరుకురికి గుళ్ళలకు ఉరుకుతారు కదా, ఎవడొస్తాడో రండి. బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమనండి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని చెప్పండి. ఎప్పుడో 30-40 ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది. కేంద్ర ప్రభుత్వ అధికారులైనా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు, వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని. దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం, ఏ మంత్రులకి ఏం అవసరం? ఏదో వీడు వింటున్నట్టు, కేటీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే, కేసీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు మీమ్స్ పెట్టి రాసి ఏదో మా మీద దాడి జరిగింది నేను డ్రామాలు ఆడుతున్నారు. అయినా వీడు ఒక్కడు చక్కగా బయట మాట్లాడితేనే వినలేము, ఒక్కసారి ఇంటి అర్థం కాదు మన భాష. వీళ్ళు ఇక ఫోన్ లేని తరించి అంత ఉందా మాకు టైము వీళ్ళ చక్కదనాలకి? ఇంత పొద్దు ఎగిరిపడుతున్న మనగాళ్ళు వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, మామూలుగా మాట్లాడితేనే. వీళ్ళ తన్ననాల కంటే ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనటం మేము వీళ్ళ మొఖాలకి. ఒక్కటి వచ్చిందా ఇప్పటి వరకు? ఒక దాంట్లో ఎక్కడైనా వస్తే అవ్వాలనే వస్తుంది. వస్తే దాని ఫలితం తెల్లారు మన్నాడు వినబడుతుంది. వాని ఫోన్ సంభాషణ ఏదైనా రహస్యంగా విని వాని ఆస్తి కాజేస్తునో, వాని ఇంకోటి చేస్తునో, లేదా వాని సమాచారం ఇంకోటికైనా బయటికి ఇస్తేనో, అట్లీస్ట్ వాడు చేసే తప్పుడు పని దొరకబడితేనన్నా మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు. అవును, నన్ను పట్టుకున్నారు, నా ఫోన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పనికిమాల కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు. నేనే ఏడవలేదే, మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని. ఉద్యమకారుడిగా నా విధి నేను చేసినా, పోలీసుగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఉద్యమకారుడిగా ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే, కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను చేసినా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఏది మరి ఇవాళ? ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు, ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తలేని చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడారు. నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం. లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు? నిన్న ఇవాళ కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టినారు. నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు? ఎవరి పేరు ఏందో చెప్పినట్టు? ఏం జర్నలిజం అనాలి మన దీన్ని?